గణేషుని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఎట్లుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు ఏంటంటే నేను చిన్నప్పుడు మాత్రం కొద్దిగా అందరూ సహకరించేవాళ్ళు, ఇప్పుడు సహకరిస్తారు. కానీ ఏంటంటే బస్సు వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు అనేది ఇన్వాల్వ్ చేయట్లేదు. అంటే మేము బస్సులు ఉంటాం సార్, కొంచెం మమ్మల్ని అలౌట్ చేయండి అంటే కూడా అసలు లేదు అనేది. అంటే వాళ్ళు ఒకవేళ నార్మల్గా కూల్గా ఉంటే పర్లేదు, ఏదన్నా పబ్లిక్ ఎక్కువ ఉండి క్రౌడ్ ఎక్కువ ఉంటే పట్టించుకోకుండా కొద్దిగా రఫ్గా బిహేవ్ చేసుడు అలాంటివి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, మనకు ఈ నిమజ్జనం ఇప్పుడు ఈ గణేషుని పెట్టినప్పుడు కాస్త ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని కానీ బస్సు వాసులను కానీ కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలనేది నా విజ్ఞప్తి. అంటే ఇంకా వేరేది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. దేవుని కార్యక్రమం కాబట్టి అందరు చేయాలి, మంచి పనే కాబట్టి ఓకే. కాకపోతే ఏంటంటే కొంచెం బస్సు వాసులను ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని మాత్రం ఏదైనా ఒక వే పెట్టేటట్టు చూడాలని నాకు ఒక విజ్ఞప్తి అంతే. ఎందుకంటే లైవ్లో నెక్స్ట్ పోయిన సంవత్సరం నేను చూసిన లైవ్లో రైల్వే గేట్ సపరేట్ ఐడి కార్డు కాదు సార్, ఇది ఎట్లా ఉంది అంటే ట్యాగ్ ఐడి కార్డు ఇచ్చినా ఏమి ఇచ్చినా నన్నే నూకేసిర్రు. లాస్ట్ ఇయర్ ఐడి కార్డు ఉంది సార్, నేను బస్సులో ఉంటాను, ఇట్లా వెళ్ళరాబాయ్ అట్లా నుంచి వెళ్ళు ఇట్లా నుంచి ఆయన. నాకు జరిగింది, ఎవరికో ఎందుకు నాకు జరిగింది నేను చెప్తున్నా, ఎవరితో నాకు ఎందుకు కానీ నాకు లైవ్లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. కనీసం ఇప్పుడు దేవుని కార్యక్రమం కాబట్టి మేము ఎక్కువ అది చేయట్లేదు సార్. వేరేదంటే మేము ఏమైనా అబ్జెక్షన్ చేస్తుంటే ఒక దేవుని కార్యక్రమం, లక్షల మంది మనకు అందరూ బాగుండాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం, అందరూ బాగుండాలి దేవుడి దేవాల. కానీ బస్సు వాసులను కానీ ఏంది కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని నా మనవి అంతే, ఇంకా వేరేది ఏం లేదు.